Hey guys, welcome to Harshita and Veera YouTube channel. టుడే మా హస్బెండ్ ఎగ్ రోల్ చేయమన్నారు. నేనైతే ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. టేస్ట్ చేద్దామా? మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ సూపర్గా వచ్చింది. సో ఇది షార్ట్స్లో పోస్ట్ చేస్తాను, వెళ్ళి చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మా వెడ్డింగ్ యానివర్సరీ డే. ఇయాల మా మ్యారేజ్ డే. అంటే పెళ్లి దినమా? దినమేంది గలీజ్గా పెళ్లి రోజు అనాలే. చాలామంది మా ఫ్రెండ్స్ వాట్సాప్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ చాలా సోషల్ మీడియాలో నాకైతే విష్ చేశారు. నాకు చాలా హ్యాపీ అయింది. ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. టుడే మా ప్లాన్ ఏమంటే టెంపుల్ వెళ్దామని అయితే నేను అనుకున్నాను. అండ్ మా హస్బెండ్ అండ్ నేను కేక్ అయితే కట్ చేపిద్దామని అయితే ప్లాన్ నేను చేశాను. సో ఇంకా డెకరేట్ ఏం చేయలేదు. సో ఇంకా డెకరేట్ చేసి మళ్ళీ టెంపుల్ వెళ్ళేసి వచ్చిన తర్వాత కేక్ కట్ అయితే చేద్దామని అయితే అనుకున్నాను, నా ప్లాన్. సో ఇంకా వాళ్ళు నైట్ షిఫ్ట్ వెళ్ళొచ్చారు కదా, సో ఇంకా వాళ్ళ ప్లాన్ ఏముందో నాకైతే తెలియదు. అయితే స్టార్ట్ చేసేద్దాం ఆ డెకరేషన్. ఓకే, వచ్చేయండి చూసేద్దాం. ఇక్కడ మా సిస్టర్ బర్త్డే ఉన్నప్పుడు హ్యాపీ బర్త్డే ట్యాగ్ వేసి బలూన్స్ ట్రై చేసి ఇక్కడ డెకరేషన్ చేశాను. సో ఇప్పుడు కూడా ఈ బర్త్డే ట్యాగ్ రిమూవ్ చేసేసి హ్యాపీ యానివర్సరీ ట్యాగ్ వేసేసి ఇక్కడే డెకరేట్ చేద్దాం అని అయితే నేను అనుకుంటున్నాను. ఓకే, చేసేద్దామా మరి? ఓకే, ఇక్కడ ఇంకా హ్యాపీ బర్త్డే ట్యాగ్ రిమూవ్ చేసేసి అండ్ యానివర్సరీ ట్యాగ్ అటాచ్ చేసేలోపు నాకైతే చాలా అయింది. ఒక్కదాన్నే చేస్తున్నా కదా, సో టైం పట్టింది. యానివర్సరీ ట్యాగ్ అయితే ట్యాగ్ చేసేసాను, కట్టేసాను కదా. సో వారికి ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉంటాడు. వాళ్ళకి ఇలాంటి హ్యాపీ బర్త్డేస్ ఫంక్షన్స్ అంటే చాలా ఇష్టము. చూడు, ఆడ హాయ్ చెప్పరికి. హాయ్. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ట్రైపోడ్కి బ్లూటూత్ కనెక్షన్ రిమోట్ అయితే వచ్చింది. సో అది కావాలని అయితే లాక్కుంటున్నాడు నా దగ్గర, చాలా అల్లరి చేస్తున్నాడు. ఇంకా హ్యాపీ యానివర్సరీ ట్యాగ్ కట్టాలంటే చాలా ఇబ్బంది అయింది. చాలా హైట్లో అది మా సిస్టర్స్ కట్టేశారు. సో ఇప్పుడు అటాచ్ చేయాలంటే కష్టం అవుతుంది. ఫైనల్లీ హ్యాపీ యానివర్సరీ ట్యాగ్ అయితే కట్టేశాను. సో ఇంకా బలూన్స్ స్టార్ట్ చేసేద్దామా? ఇక్కడ బలూన్స్ ఊపుతున్నాను. సో రిక్కీ అయితే ఇవ్వట్లేదు. ఒకటి బలూన్ ఊపిన తర్వాత అదంతా ఆడుకుంటున్నాడు. బలూన్స్ చాలా తక్కువ ఉన్నాయి, నాకు ఎక్కడ పగిలిపోతాయని అయితే భయం వేసింది. బలూన్ ఊపే మిషన్ ఉండింది కానీ మా ఇంట్లో మా రిక్కీ గోడకేసి కొట్టేశాడు. సో అందుకే ఇప్పుడు లేదని నేను నోట్తోనే ఊపుతున్నా. అయితే ట్యాగ్ కట్టేసి ఇలా బలూన్ సింపుల్గా డెకరేట్ చేస్తున్నా. బలూన్స్ అయితే చాలా లేవు ఇంట్లో. మా చెల్లి బర్త్డేకి రిక్కీ అయితే అన్ని చాలా వేస్ట్ చేసేసాడు. సో ఇప్పుడు ఇవే ఉన్నాయి. ఇంకా మళ్ళీ షాప్కి వెళ్ళాలంటే నాకు టైం దొరకదు. సో చూడండి, దాంట్లో కూడా ఒకటి ఈరా అంటుంటే ఇవ్వట్లేదు, అసలు ఆడుకుంటున్నాడు. అది ఎప్పుడు పగిలిపోతుందా నాకైతే భయం వేస్తుంది. అది ఇక్కడ పెడదామని అయితే అనుకుంటున్నా. ఏ దక్కేసింది నాకు. ఫైనలీ ఇలా డెకరేట్ చేశాను. ఓకే, ఇంకా మేము టెంపుల్ వెళ్ళాలి కదా, సో నేనైతే రెడీ అవ్వాలి. రెడీ అయ్యేసి మళ్ళీ మీ ముందు ఉంటాను. ఓకే ఓకే, బాయ్. ఇంటెలిజెంట్ ఫెలో. ఇంకా మా వెడ్డింగ్ యానివర్సరీ డే రోజు ఫ్రైడే వచ్చింది. సో నేను ఇంకా మార్నింగ్ లేట్గా లేచాము కాబట్టి బిఫోర్ డే వర్క్ ఉంటుంది కదా 12 దాకా. సో నేను లేట్గా లేచాను ఆ రోజు మార్నింగ్. సో అందుకే నేను ఆ రోజు మార్నింగ్ ఇంట్లో పని అంతా జరిగేపటికి లేట్ అయ్యింది. సో అందుకే మార్నింగ్ పూజ చేయలేదు. సో ఇంకా ఎటు టెంపుల్ వెళ్తున్నాము కదా అనేసి పూజ చేసేసి వెళ్ళాము. హే గాయ్స్, ఇప్పుడే ఈవినింగ్ పూజ అయితే అయిపోయింది. మేమైతే టెంపుల్కి బయలుదేరుస్తున్నాము.
మరికి ఎలా రెడీ అయిపోయాడు చూద్దరు కానీ. పీ ప్రెస్ చేయి. పీ పీ మేలే. ఏ సూపర్ సూపర్. ఎక్కడ పోతున్నాం నాన్న మనము? కార్లో. ఎక్కడికి? బాటిల్ ఎత్తుకొని కార్లో యాటికి పోతున్నావు? టెంపుల్కా? సరే సరే. జేజీ ముక్కుంటావా? సరే. హలో. రిక్కీ తోలుతాడా? ఎక్కడ తోలుతాడు రిక్కీ? అవునా? రౌండ్ వేసుకొని పోతాందా? టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు. టెంపుల్ దగ్గరకు వెళ్ళాక అక్కడ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఏవి మమ్మీ దగ్గర ఎక్కడున్న ఆపల్ చూపి చూపి. ఎక్కడ ఆపల్? అవి ఆపలా నీకు? ఆపల్ కాదురా, ఇయర్ రింగ్స్. బాగున్నాయా మమ్మీ ఇయర్ రింగ్స్? బాగుందా? బాగుంది డాడీ. ఈ టెంపుల్కి నేను 4 to 5 times వెళ్ళాను ఆల్రెడీ. చాలా బాగుంటుంది వ్యూ. ఈవినింగ్ టైం అండ్ డే ఫుల్ టైం స్పెండ్ చేయాలన్నా వెదర్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం ఈ ప్లేసు. ఇది కొండపైన ఉంటుంది, అంటే హెవీ పైన కాదు, లైట్గా అట్లా కొండపైన ఉంటుంది. ఇదే టెంపుల్. చూడ్డానికి చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం ఈ ప్లేసు. గైస్ ఫైనలీ టెంపుల్ దగ్గరికి వచ్చేస్తాం. రిక్కీ అండ్ వాళ్ళ డాడీ ముందు వెళ్ళిపోయారు, నేనైతే వెనకొస్తున్నాను. ఈ టెంపుల్ సెంటర్లో ఉంటుంది. అటుపక్క ఇటుపక్క 2 ఎలిఫెంట్స్ ఉంటాయి. సో ఈ టెంపుల్ దగ్గర పిల్లలకి చాలా అట్రాక్షన్ ఏంటంటే ఆ 2 ఎలిఫెంట్స్. సో పిల్లలకైతే చాలా అట్రాక్ట్ కదా అనిమల్స్. సో వాటిని చూస్తూ దాంతోనే ఫోటో దిగాలని అయితే చూస్తూ ఉంటారు. మరికి కూడా డాడీ ఎలిఫెంట్, డాడీ మమ్మీ ఎలిఫెంట్ అని అయితే అంటున్నాడు. కానీ దాని లోపల వెళ్ళి ఫోటో తీయనియ్యారు అక్కడ. వ్యూ అయితే చాలా బాగుంది. ఈ టెంపుల్ వచ్చి సప్తమాతేయర దేవాలయ అనేసి. ఇంకా మరికి ఆ ఎలిఫెంట్ చూసిన తర్వాత అస్సలు లోపలికి రావట్లేదు, బయటే ఉంటా అని అయితే అంటున్నాడు. చూడండి అస్సలు రావట్లేదు. లోపల టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇంకా మేము ముగ్గురు టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి దేవుడిని ముక్కున్న తర్వాత హారతి ఇచ్చారు. సో అక్కడ కాయిన్ వేసి హారతి తీసుకో అని అయితే అంటుంటే రిక్కీ అసలు అక్కడ వేయట్లేదు. మేమైతే కొన్ని పిక్స్ తీసుకున్నాను. అండ్ టెంపుల్లో నేను వాడు ప్రదక్షిణలు వేస్తూ వస్తున్నాము. అక్కడ ప్రసాదం కూడా ఇచ్చారు. రిక్కీ తీసుకొని వస్తున్నాడు. అండ్ వాళ్ళ డాడీ ఇక్కడ గంట కొట్టిస్తున్నాడు టెంపుల్లో. వాడికైతే ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఫుల్ పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. వాడికైతే వాడు హ్యాపీ అసలు చూడలేము, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు కదా. అసలు ఈరోజు బయట వెళ్ళినందుకు ఫుల్ హ్యాపీ అయ్యాడు. వాడు అక్కడి నుంచి రావాలని అయితే అనలేదు. మమ్మీ వద్దు, ఇంటికి వద్దు, కార్ వద్దు అని అయితే అంటూనే ఉన్నాడు. అస్సలు రాలేదు. వచ్చేటప్పుడు కూడా ఏడ్చాడు ఎక్కువ, వద్దొద్దు అనేసి. వాడైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇంకా బయట కూడా చాలా వ్యూ బాగుంది, చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఎలా ఆడుతున్నాడు, ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు. ఇక్కడ చాలా కిడ్స్ ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఆడుకోవాలని అయితే అనుకుంటారు. మేము ఎప్పుడు వచ్చినా ఒక 1 hour 2 hour టైం స్పెండ్ చేసే వెళ్తాము. ఇక్కడ కూడా ఎలిఫెంట్ అంటుంటే పిక్స్ క్లిక్ చేసుకున్నాము. చాలా బాగుంటుంది ఎలిఫెంట్.
గైస్ ఇక్కడ చూడండి వ్యూ అయితే చాలా బాగుంది. ఓ ఇక్కడ చూడండి హస్బెండ్ పోజ్ కూడా ఇచ్చేస్తున్నాడు. చూడండి వ్యూ అయితే చాలా బాగుంది. నేచర్ సూపర్గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా నేను రిక్కీ అండ్ వాళ్ళ డాడీ కొన్ని పిక్స్ దిగాము. ఎల్లోగనా రిక్కీ అలా సూపరా ప్లేస్ సూపర్ ఇది అలా ప్లేస్ బాగుందా? ప్లేస్ బాగుందమ్మా. అయ్యో అంకల్ కొడుతుందా ఎందుకు? సరే కమ్ కమ్ కమ్. టెంపుల్ మొత్తం రౌండింగ్ వేసుకుంటూ వస్తున్నాము నేను, రిక్కీ అండ్ వాళ్ళ డాడీ. రిక్కీ అయితే అది ఇది మాటలు చెప్తూ వస్తున్నాడు. మేము నెక్స్ట్ కూడా ఇక్కడ ఫుడ్ తెచ్చి 1 day స్పెండ్ చేయాలని ప్లాన్ చేస్తాము. గైస్ టెంపుల్ అయితే చాలా బాగుంది అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ వస్తే ఎప్పుడు ఇలాగే ఉంటుంది కానీ ఈవినింగ్ టైంలో వస్తాం కాబట్టి చాలా టైం స్పెండ్ చేయలేము. ఇంకా మా హస్బెండ్ అయితే ఇటు వెళ్ళేటప్పుడు దావలోనే రెస్టారెంట్ వస్తుంది, అక్కడే డిన్నర్ చేసి వెళ్దాము ఒకేసారి ఇంటికి అని అయితే అంటున్నాడు. సో డిన్నర్ చేసి వెళ్ళినాక సెలబ్రేషన్ ఇంట్లో చేద్దామని అంటున్నాడు. ఇక్కడ చూడండి రాళ్ళు తీసి అక్కడ వేస్తున్నాడు. ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నాడు వాడికైతే. ఎక్కడ లేని స్వర్గం ఇక్కడే దొరికినట్టు అయింది. ఇంకా వాళ్ళ డాడీని రమ్మన్నాడు ఆడుకుందాం రా అని. సో అక్కడ అయితే వాళ్ళ డాడీ వెళ్ళారు. ఇక్కడ కూడా అంతే, ఆ బాక్స్లో చూడండి ఎట్లా వెళ్తున్నాడు, మళ్ళీ ఇట్లా రిటర్న్ వస్తాడు అనమాట. సో అట్లే ఫన్నీగా ఆడుకుంటా ఉన్నాడు. వాడికైతే ఇంటికి రావడం ఇష్టం లేదు. డాడీ వద్దు అని అయితే ఇంటి దాకా వచ్చాడు. ఇంకా అప్పటికే టైం 7 అవుతుంది, ఇంకా మబ్బు అవుతుండే. సో అందుకే వెళ్దాం రా అని అయితే మేమే తీసుకొచ్చేసాము. ఇంకా మేము టెంపుల్ నుంచి రెస్టారెంట్కి వెళ్తే బయలుదేరేసాము. సో ఇంకా వెళ్తున్నప్పుడు రిక్కీ అయితే నేను డ్రైవ్ చేస్తా అని అల్లరి చేస్తున్నాడు. ఇంక ఇక్కడ చూసారు కదా ఎట్లా డౌన్ ఉందో, అందుకే వాళ్ళ డాడీ ఇవ్వట్లేదని ఏడ్చాడు. సో ఇంకా ఫైనలీ అయితే ఇంకా ఆగలేదు, వాడు వెళ్ళి కూర్చునేసి రైడ్ చేస్తున్నాడు. చాలా అల్లరి చేస్తాడు. అవుట్ సైడ్ వస్తే వాడికి ఎక్కడ లేని హ్యాపీనెస్ అంతా వచ్చేస్తుంది. ఇంట్లో ఉంటాడు కదా, సో అందుకే అవుట్ సైడ్ ఎటన్నా వెళ్తే వాడికి ఫుల్ హ్యాపీ అన్నమాట. సో ఇంకా మేము రెస్టారెంట్ దగ్గర అయితే రీచ్ అయిపోయాము. రెస్టారెంట్ పేరు హరడ్స్ అంట. సో మా హస్బెండ్ ఎప్పుడో వచ్చారు, ఇక్కడ బాగుంటుంది ఫుడ్ అని అయితే తీసుకొని వచ్చారు. సో ఇది మేము బుక్ చేసుకున్నాం రూమ్ ఇది. సో ఈ రూమ్లో ఫ్యామిలీ మాత్రము. సో మరికి ఎక్కడొచ్చాం మేమని అయితే అనుకుంటున్నాడు, కూర్చుంటున్నాడు చూడండి. ఇంకా ఆర్డర్ ఇచ్చేసాము అండ్ ఇడ్లీ ఇలా మళ్ళీ చికెన్ చిచి రిక్కీ నాకు చీచి వద్దు ఇడ్లీ కావాలన్నాడు. అయితే అక్కడ ఇడ్లీ లేదు, ఓన్లీ నాన్ వెజ్ అయితే ఉండింది. మేము చికెన్ టిక్కా ఏదో ఆఫ్ఘనీ అండ్ ఒక బిర్యానీ అండ్ దాల్ అయితే తీసుకున్నాడు మా హస్బెండ్. అదేందిరా అట్లా తింటుంది? ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది, ఆటోమేటిక్లీ సొసైటీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే గైస్, డిన్నర్ అయితే అయిపోయింది. మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాము.
ఇంకా మా ఫంక్షన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూద్దాం రండి. ఆనందభోగం ఆజీవకాలం పాశానుబంధం కాలానుకాలం దైవానుకూలం కామ్యార్థ సిద్ధిం మాకు విష్ చేసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. A few moments later. రాసి పెట్టలేదేమో ఎంజాయ్ అనేది లైఫ్లో. ఇంకా చేస్తేనే పని, లేబర్ పని, జస్ట్ కీప్ వర్కింగ్, దట్స్ ఆల్.